నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హలో అండి, ఈరోజు మన లెసన్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ వచ్చేసి త్రిభుజాల కాంగ్రుయెన్స్. సరే, ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దామా? ముందుగా కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే ఏంటి, ఆ తర్వాత ట్రయాంగిల్ కాంగ్రుయెన్స్ రూల్స్ గురించి తెలుసుకుందాం. వాటిని ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. తర్వాత మీ అండర్స్టాండింగ్ని టెస్ట్ చేసుకుని చివరిగా మనం నేర్చుకున్నది క్విక్గా రివైజ్ చేసుకుందాం. సరే, మరి మొదలు పెడదాం. అసలు కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే ఏంటో ముందుగా అర్థం చేసుకుందాం. మీరెప్పుడైనా గమనించారా? మన చుట్టూ కాంగ్రువెంట్ వస్తువులు చాలానే ఉంటాయి. ఉదాహరణకి ఒకే ప్యాకెట్లోని 2 బిస్కెట్లు చూడండి, లేదా ఒకే బుక్లోని 2 పేజీలు. అవి ఒకదానికొకటి ఎగ్జాక్ట్ కాపీల్లా ఉంటాయి. సో మ్యాథ్స్లో ఈ ఎగ్జాక్ట్ కాపీ అనే కాన్సెప్ట్నే మనం కాంగ్రువెన్స్ అని పిలుస్తాం. దీనికి ఒక సింబల్ కూడా ఉంది, అదే ఈక్వల్ టు రైట్ సైడ్. ఒకవేళ మనం చెక్ చేయాలనుకుంటే సింపుల్గా ఒక షేప్ని ట్రేస్ చేసి దాన్ని తీసుకెళ్లి ఇంకో షేప్ మీద పెట్టామనుకోండి, అవి రెండూ ఒకదాన్నొకటి కంప్లీట్గా కవర్ చేస్తే అవి కాంగ్రువెంట్ అన్నమాట. సరే, ఇప్పుడు సింపుల్గా ఉండే ఒక ఆకారం అంటే ఒక లైన్ సెగ్మెంట్తో మొదలు పెడదాం. సో పాయింట్ ఏంటంటే, లైన్ సెగ్మెంట్స్ కాంగ్రువెంట్ అవ్వాలంటే వాటి పొడవు అంటే లెంత్ సమానంగా ఉంటే చాలు, అంతే. AB = CD అయితే అప్పుడు AB కాంగ్రువెంట్ టు CD. సరే, లైన్ సెగ్మెంట్స్ గురించి తెలిసింది కదా, ఇప్పుడు యాంగిల్ సంగతేంటో చూద్దాం. లైన్ సెగ్మెంట్స్ లాగే 2 యాంగిల్స్ కాంగ్రువెంట్ అవ్వాలంటే వాటి మెజర్ అంటే డిగ్రీస్ సేమ్ టు సేమ్ ఉండాలి. ఒకవేళ M యాంగిల్ ABC = M యాంగిల్ PQR అయితే అప్పుడు యాంగిల్ ABC కాంగ్రువెంట్ టు యాంగిల్ PQR. ఇప్పటివరకు సింపుల్గా చూశాం కదా, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ట్రయాంగిల్స్ లాంటి కొంచెం కాంప్లెక్స్ షేప్స్కి ఈ రూల్స్ని ఎలా అప్లై చేస్తామో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2 ట్రయాంగిల్స్ కాంగ్రువెంటా కాదా అని చెప్పడానికి వాటి 6 పార్ట్స్ అంటే 3 సైడ్స్, 3 యాంగిల్స్ అన్నీ చెక్ చెయ్యాలా? అబ్బా, అదెంత పెద్ద పనో కదా. అందుకే మనకు కొన్ని షార్ట్కట్స్ ఉన్నాయి. వాటినే మనం కాంగ్రువెన్స్ క్రైటీరియా అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అండి. దీన్ని CPCT అంటారు, అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రువెంట్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రువెంట్. సింపుల్గా చెప్పాలంటే 2 ట్రయాంగిల్స్ కాంగ్రువెంట్ అని మనం ప్రూవ్ చేశామంటే చాలు, ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన ప్రతి పార్ట్ అంటే సైడ్స్, యాంగిల్స్ అన్నీ ఈక్వల్ అయిపోతాయి. సరే, ఒక చిన్న గేమ్ లాగా అనుకుందాం. మన దగ్గర ఒక ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ పొడవులు మాత్రమే ఉన్నాయనుకోండి. దాన్ని ఉపయోగించి మనం ఇంకో ఎగ్జాక్ట్ కాపీని తయారు చేయగలమా? తప్పకుండా చేయగలం. ఎలాగో చూడండి. ముందుగా ఒక బేస్ సైడ్ గీసుకోవాలి. తర్వాత ఒక ఎండ్ నుంచి కంపస్తో ఒక ఆర్క్, ఇంకో ఎండ్ నుంచి 3వ సైడ్ లెంత్తో ఇంకో ఆర్క్. ఆ 2 ఎక్కడైతే కలుస్తాయో అదే మన 3వ పాయింట్. చూసారా, ఒక యునీక్ ట్రయాంగిల్ వచ్చేసింది. ఇది మన మొదటి షార్ట్కట్ని ఎంత చక్కగా చూపిస్తుందో చూడండి. అదే సైడ్ 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 లేదా SSS కాంగ్రుయెన్స్ క్రైటీరియన్. అంటే ఒక ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ ఇంకో ట్రయాంగిల్ యొక్క కారస్పాండింగ్ 3 సైడ్స్కి ఈక్వల్ అయితే ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అన్నమాట. ఓకే, 3 సైడ్స్ తెలిస్తే సరిపోతుంది. మరి 2 సైడ్స్ వాటి మధ్యలో ఉన్న యాంగిల్ తెలిస్తే సరిపోతుందా? అవును, సరిపోతుంది. ఇదే మన సైడ్ యాంగిల్ సైడ్ లేదా SAS క్రైటీరియన్. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్. ఆ యాంగిల్ ఖచ్చితంగా మనకు తెలిసిన ఆ 2 సైడ్స్ మధ్యలోనే ఉండాలి. అందుకే దీన్ని ఇంక్లూడెడ్ యాంగిల్ అంటాం. ఇదే లాజిక్తో మనకు యాంగిల్ సైడ్ యాంగిల్ లేదా ASA క్రైటీరియన్ కూడా ఉంది. ఇక్కడ కూడా అంతే. ఆ సైడ్ అనేది మనకు తెలిసిన 2 యాంగిల్స్ మధ్యలోనే ఉండాలి. దీన్ని ఇన్క్లూడెడ్ సైడ్ అంటారు. సరే, మామూలు ట్రయాంగిల్స్కి ఈ రూల్స్ ఉన్నాయి. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి ఏమైనా స్పెషల్ రూల్ ఉందా? ఖచ్చితంగా ఉంది. అదే RHS క్రైటీరియన్. ఇక్కడ R అంటే రైట్ యాంగిల్, H అంటే హైపోటెన్యూస్, S అంటే సైడ్. సింపుల్గా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో
హైపోటెన్యూస్ ఇంకా ఏదైనా ఒక సైడ్ ఈక్వల్ అయితే చాలు అవి కాంగ్రుయెంట్ అయిపోతాయి. సరే, రూల్స్ అన్నీ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ మొదటి ఎగ్జాంపుల్ని చూడండి. ఇక్కడ మనకు రెండు ట్రయాంగిల్స్ డెల్టా ఏబీడీ ఇంకా డెల్టా సిబిడి ఉన్నాయి. మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏడీ =సిడి ఇంకా ఏబీ =సిబి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంటా కాదా? దీన్ని మనం ఒక టేబుల్ ఫార్మాట్లో నీట్గా రాసుకుందాం. స్టేట్మెంట్, రీజన్. ఫస్ట్, ఏబీ =సిబి. ఇది మనకు క్వశ్చన్లోనే ఇచ్చారు, సో రీజన్ గివెన్. నెక్స్ట్, ఏడీ =సిడి. ఇది కూడా గివెన్. మూడోది, బీడీ బీడీ. ఇది రెండు ట్రయాంగిల్స్కి కామన్గా ఉంది కదా, సో కామన్ సైడ్. చూసారా, 3 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి. కాబట్టి ఎస్ఎస్ఎస్ క్రైటీరియన్ ప్రకారం డెల్టా ఏబీడీ కాంగ్రుయెంట్ టు డెల్టా సిబిడి. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏబీ ఏసీ అని ఇంకా ఏడీ అనేది యాంగిల్ బీఏసీకి బైసెక్టర్ అని ఇచ్చారు. బైసెక్టర్ అంటే ఏంటి? ఆ యాంగిల్ని రెండు సమానమైన భాగాలుగా విడగొడుతుంది. మరిప్పుడు ట్రయాంగిల్ ఏడీబీ, ట్రయాంగిల్ ఏడీసీ కాంగ్రుయెంట్ అవుతాయా? దీని ప్రూఫ్ చూద్దాం. ఫస్ట్, ఏబీ ఏసీ, ఇది గివెన్. తర్వాత యాంగిల్ బీఏడీ యాంగిల్ సిఏడీ. ఎందుకంటే ఏడీ యాంగిల్ బైసెక్టర్ కాబట్టి. ఫైనల్గా ఏడీ ఏడీ, ఇది కామన్ సైడ్. సో ఇక్కడ మనకొక సైడ్, దాని మధ్యలో యాంగిల్, మళ్ళీ ఇంకో సైడ్, అంటే ఎస్ఏఎస్ క్రైటీరియన్ మ్యాచ్ అయింది. కాబట్టి ఈ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎగ్జాంపుల్. ఇది చూడగానే మనకు ఏ క్రైటీరియన్ వాడాలో ఒక ఐడియా వచ్చేయాలి. ఇక్కడ సిఎం అనేది ఏబీకి పర్పెండిక్యులర్గా ఉంది, అంటే 90 డిగ్రీస్ చేస్తోంది. ఎం అనేది ఏబీకి మిడ్ పాయింట్. ప్రూఫ్ చూస్తే యాంగిల్ సిఎంఏ యాంగిల్ సిఎంబి 90 డిగ్రీస్, ఎందుకంటే సిఎం పర్పెండిక్యులర్ టు ఏబీ. ఇది మన రైట్ యాంగిల్ ఆర్. తర్వాత ఏసీ బీసీ, ఇది గివెన్. మరియు ఇది రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఇదే హైపోటెన్యూస్ హెచ్. చివరగా సిఎం సిఎం, ఇది కామన్ సైడ్ ఎస్. సో ఆర్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ క్రైటీరియన్ ప్రకారం డెల్టా ఏఎంసీ కాంగ్రుయెంట్ టు డెల్టా బిఎంసీ. సరే, ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకుందామా? ఈ రెండు ట్రయాంగిల్స్ని జాగ్రత్తగా చూడండి. 3 కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అని మార్క్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఏ కాంగ్రువెన్స్ క్రైటీరియన్ వాడతాం? ఆన్సర్ చాలా సింపుల్, ఎస్ఎస్ఎస్ అంటే సైడ్ 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 క్రైటీరియన్. ఇప్పుడు ఈ జతను చూడండి. ఇక్కడ రెండు సైడ్సు వాటి మధ్యలో ఉన్న ఇన్క్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ అని మార్క్ చేసుంది. మరి దీనికి ఏ క్రైటీరియన్ అప్లై అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఎస్ఏఎస్, సైడ్ యాంగిల్ సైడ్ క్రైటీరియన్. ఎందుకంటే ఆ యాంగిల్ అనేది ఆ రెండు సైడ్స్ మధ్యలోనే ఉంది కదా. సరే, ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న 4 చాలా ముఖ్యమైన రూల్స్ని ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ట్రయాంగిల్ కాంగ్రువెన్స్ని ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఉన్న పవర్ఫుల్ టూల్స్ ఈ 4. 1 ఎస్ఎస్ఎస్, సైడ్ సైడ్ సైడ్. 2 ఎస్ఏఎస్, సైడ్ యాంగిల్ సైడ్. 3 ఏఎస్ఏ, యాంగిల్ సైడ్ యాంగిల్. ఇక రైట్ యాంగిల్డ్ ఫ్యాంగిల్స్కి స్పెషల్గా 4వది ఆర్హెచ్ఎస్, రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్. ఇక్కడ ఇంకో చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే లెటర్స్ యొక్క ఆర్డర్. డెల్టా ఏబీసీ కాంగ్రుయెన్స్ టు డెల్టా పీక్యూఆర్ అని రాస్తే దాని అర్థం ఏ వర్టెక్స్ పీకి, బి వర్టెక్స్ క్యూకి, సి వర్టెక్స్ ఆర్కి కరెస్పాండ్ అవుతాయని. మీరు ఆర్డర్ మార్చి డెల్టా ఏబీసీ కాంగ్రుయెన్స్ టు డెల్టా క్యూఆర్పి అని రాస్తే దాని మొత్తం మీనింగే మారిపోతుంది. సో బీ కేర్ఫుల్. ఓకే, దీంతో మనం ట్రయాంగిల్స్ యొక్క కాంగ్రుయెన్స్ పై చేసిన ఈ ఎక్స్ప్లెయినర్ని విజయవంతంగా పూర్తి చేశాం. బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి.
మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.